బ్రేకింగ్ న్యూస్ కొండా సురేఖ వివాదానికి ఎండ్ పడినట్టు కనిపిస్తోంది. ఇవాళ కొండా సురేఖ సీఎం రేవంత్ తో కలిసే అవకాశం ఉంది. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో 3 గంటలు మాట్లాడారు సురేఖ. సమావేశంలో మంత్రి కొండాకు మీనాక్షి నటరాజన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సమావేశం తర్వాత బయటకు వచ్చిన కొండా సురేఖ అంతా అధిష్టానం చూసుకుంటుందన్నారు ఆమె. కొండా సురేఖ ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ వివాదంలో చిక్కుకోవడం, ఆయన్ను అరెస్ట్ చేయడానికి సురేఖ ఇంటికి పోలీసులు రావడం, అక్కడ సుస్మిత పోలీసులతో వాగ్వాదం పెట్టుకోవడం వంటి అంశాలు సంచలనంగా మారాయి. మంత్రి కొండా సురేఖ వివాదంలో ఏఐసీసీ ఎంట్రీ ఇచ్చింది. వివాదాలకు గల కారణాలు స్వయంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తన కుమార్తె సుస్మితతో కలిసి మంత్రి కొండా సురేఖ మీనాక్షిని కలిశారు. అదే సమయంలో పీసీసీ చీఫ్ కూడా అక్కడికి వెళ్లి వివాదంపై చర్చించారు. ఓఎస్డీ తొలగింపు, మేడారం జాతర టెండర్లు, అలాగే ఇతర అంశాలకు సంబంధించి కూడా డిస్కషన్ చేశారు. ఓ మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఎలా వస్తాయి అని సుస్మిత ఫిర్యాదు చేశారు. పార్టీని పవర్లోకి తీసుకొచ్చేందుకు తామెంతో కష్టపడ్డామని, ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై తాను పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయిస్తానని మీనాక్షి హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇక పీసీసీ చీఫ్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ కేవలం కమ్యూనికేషన్ గ్యాప్తోనే సమస్య ఏర్పడిందని, ప్రభుత్వం దృష్టిలో లేకుండా ఈ సంఘటన జరిగినట్టు వివరించారు. పార్టీలోని గ్యాప్స్ అన్ని పరిష్కరిస్తామని వివరించారు. ఈరోజు మా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. మా పీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు, మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు. అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు మొత్తంగా మంత్రి కొండా సురేఖ వివాదానికి చిక్కుపడినట్టే కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హేమ సిద్ధంగా ఉన్నారు. హేమ, ఈరోజు అటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ను కలిసి తమకు సంబంధించిన వివాదానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి. అటు మీనాక్షి నటరాజన్ కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. తాజా అప్డేట్స్ ఏంటి? కొండా సురేఖ అంశానికి చెక్ పెట్టాలి అంటూ కూడా అధిష్టానం భావించింది. ఇందులో భాగంగా నిన్న సుదీర్ఘంగా 3 గంటల పాటు కూడా మీనాక్షి నటరాజన్, కొండా సురేఖ అండ్ కొండా సుస్మితతో భేటీ అయ్యారు. ఇక ఈ రోజు మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా కొండా దంపతులు భేటీ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సమస్య మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇదంతా కూడా తెలియదు అంటూ కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి వర్గం చెప్తుంటే, మరొక వైపు ఇదంతా కూడా ముఖ్యమంత్రి దృష్టిలో ఉండే జరిగింది అంటూ కూడా మొన్న కొండా సుస్మిత కూడా బలమైనటువంటి కామెంట్ చేసింది. మరి దీనిపైన ఏ విధంగా రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాలి. ఇక నిన్న ఇప్పటికే అటు వరంగల్లో మాట్లాడినటువంటి కొండా మురళి ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా పార్టీ పరంగా కానీ లేదంటే మంత్రుల మధ్య విభేదాలు ఉంటే ఖచ్చితంగా తానే ప్రతి మంత్రి ఇంటికి వెళ్ళి మాట్లాడతానని అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడతాను అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ రోజు ఈవినింగ్ కొండా దంపతులు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్లీ నిన్ననే కలిసేది ఉండే కానీ నిన్న క్యాబినెట్ జరిగింది. సో క్యాబినెట్కి కొండా సురేఖ వెళ్ళలేదు. సో నిన్న కలవడానికి అవ్వలేదు. ఇక కొండా ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొండా సురేఖ అంశం చెక్ పడిందా అంటే మాత్రం ఇంకా ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న కొండా సురేఖ కేవలం మీడియాతో ఏం మాట్లాడలేదు, బయట ఎక్కడ కూడా కామెంట్ చేయలేదు. కేవలం అధిష్టానం మీద భరోసా పెట్టి మాత్రమే వెళ్తున్నాను, నాకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్పాను, వాటిని తీరుస్తారు అంటూ కూడా నేను భరోసా వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. కానీ ఈ సమస్య ఇక్కడితో ముగిసింది అని కూడా చెప్పలేదు. సో హైకమాండ్ నుంచి ఏదైనా భరోసా కల్పిస్తారా అని కూడా ఎదురు చూస్తున్నారు. సేమ్ టైం మరొక వాదన కూడా వినిపిస్తుంది దట్ హైకమాండ్ కూడా సీరియస్గా ఉంది కొండా సురేఖ పైన. ఇంకొకసారి ఇలాంటివి ఏదైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా తగిన చర్యలు ఉంటాయంటూ కూడా వార్న్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత, కొండా సురేఖ మంత్రి అయిన తర్వాత అనేక వివాదాల్లో చిక్కుకుంటూ వస్తూ ఉన్నారు, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొదటి నుంచి చూస్తే అటు కేటీఆర్ పైన కామెంట్ చేసినప్పుడు కానీ, అనంతరం జరిగినటువంటి కొన్ని పరిణామాలు కానీ, కొన్నిసార్లు ఇంట్లో జరిగినటువంటి డిస్టర్బెన్సెస్ కానీ, ఇలా అనేక వివాదాలు అంటే బ్యాక్ టు బ్యాక్ వివాదాల్లో కూడా కొండా దంపతులు కనిపిస్తూ ఉన్నారు, కొండా సురేఖ ఎక్కువగా వినిపిస్తూ ఉన్నారు. సో మంత్రివర్గంలో ఇలా రిపీటెడ్గా ఒక మంత్రి ఇలా
ఆ ఇష్యూస్ క్రియేట్ చేస్తే అది ఖచ్చితంగా పార్టీ ప్రతిష్టకే దెబ్బతీస్తుంది అంటూ కూడా హైకమాండ్ భావిస్తుంది. సో ఇందులో భాగంగా ఖచ్చితంగా ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తప్పవు అంటూ కూడా హైకమాండ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే కొండా సురేఖ మాత్రం ఖచ్చితంగా తనకు అన్యాయం జరుగుతుంది అంటూ ఒక మంత్రిగా ఉన్నప్పటికీ కూడా తనకి తగిన గౌరవం ఇవ్వకపోవడంతో మరొక మంత్రి, వరంగల్కి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావాలనే వ్యక్తిగత ఉద్దేశం వల్ల తన పైన టార్గెట్ పెట్టారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే క్యాబినెట్లో ఉన్న కీలక శాఖలకు సంబంధించినటువంటి ఇద్దరు మంత్రుల మధ్య ఇలాంటి డిస్ప్యూట్స్ మాత్రం ఖచ్చితంగా పార్టీకి మంచిది కాదు అంటూ కూడా భావిస్తున్నారు. నిన్న మీనాక్షి నటరాజన్ సుదీర్ఘంగా 3 గంటల పాటు కూడా దిశానిర్దేశం చేయడంతో పాటు హెచ్చరించినటువంటి పరిస్థితి. ఆ సమయంలో కొండా సురేఖ కూడా అనేక అంశాలను మీనాక్షి అండ్ పీసీసీ చీఫ్ ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అయితే పీసీసీ చీఫ్ దీనిపైన రెస్పాండ్ అవుతూ చెప్తుంది ఏంటంటే ఇదంతా కూడా మా పార్టీ, అంటే మా కుటుంబంలో జరిగినటువంటి ఒక సమస్య, ప్రతి పార్టీలో కూడా ఇలాంటివి ఉంటాయి, ఖచ్చితంగా వీళ్ళనంత త్వరగా దీనికి ఫుల్ స్టాప్ పెడతాము అండ్ ఇదంతా కూడా కేవలం మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగినటువంటి ఒక విభేదం మాత్రమే ఒక వివాదం మాత్రమే అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు నిన్న కేబినెట్ అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడినటువంటి సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇదంతా కూడా టీ కప్లో తుఫాన్గా భావిస్తున్నారు. యాక్చువల్లీ ఇది ఒక చిన్న ఇష్యూ, టీ కప్లో తుఫాన్ లాంటిది, అందరూ సముద్రంలో తుఫాన్ లాగా ప్రతిపక్షాలు దీనిపైన దృష్టి పెట్టాయి. ప్రస్తుతం ఎన్నికల్లో ఎలా గెలవాలో చూడాలి కానీ పార్టీలో ఏం జరుగుతుందో ప్రతిపక్షాలకు అవసరం లేదు. ఇదంతా కూడా మా పార్టీలో జరుగుతున్నటువంటి ఒక చిన్న ఇష్యూ, దీనికి వీలైనంత త్వరగా కూడా సర్దుమణుగుతుంది అంటూ కూడా పొంగులేటి చెప్తున్నాడు. కానీ కొండా ఫ్యామిలీ మాత్రం దీనిపైన సీరియస్గా ఉన్నారు. బికాస్ డే 1 నుంచి, అంటే గతంలో ఎప్పుడైతే వరంగల్ ఉమ్మడి జిల్లా ముఖ్య నేతల మధ్య అండ్ కొండా ఫ్యామిలీ మధ్య డిస్ప్యూట్ జరిగినటువంటి సమయంలో నేరుగా గాంధీ భవన్కి వచ్చినటువంటి సమయంలో కొండా మురళి దాదాపు 12 పేజీల కంప్లైంట్ కాపీని ఇచ్చారు. అందులో ప్రధానంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని యాడ్ చేస్తూ ఆయన పైన కూడా ఒక పేజీ సంబంధించినటువంటి కంప్లైంట్ రాసి ఇచ్చినటువంటి పరిస్థితి. మరొక వైపు మొన్న మేడారం పనుల్లో పొంగులేటి ఇన్వాల్వ్ అవుతున్నాడని మరొక అంశం, ప్రస్తుతం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి రోహిన్ రెడ్డి పైన కూడా అనేక ఆరోపణలు చేశారు కొండా సుష్మిత. ఏదైతే హుజూర్ నగర్కి సంబంధించినటువంటి డెక్కన్ కంపెనీలో కొండా సురేఖ దగ్గర ఓఎస్డీగా పనిచేస్తున్నటువంటి సుమంత్ వాళ్ళని గన్తో బెదిరించారని, ఆ గన్ని ఇటు రోహిన్ రెడ్డి ఇచ్చాడు అంటూ కూడా సుష్మిత సంచలనమైనటువంటి కామెంట్ చేసింది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా అంటూ కూడా ప్రశ్నించింది. మరొక వైపు వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రోహిన్ రెడ్డి, అంటే రెడ్డి వర్గం అంతా కూడా బీసీలు అయినటువంటి తన తల్లి మీద పడి ఈ విధంగా చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు అంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేసింది. సో నిన్న మాట్లాడుతూ కూడా ఇంకా ఆ కామెంట్స్కి నేను కట్టుబడే ఉన్నాను అని ఒకవైపు కొండా సుష్మిత చెప్తే, మరొక వైపు కొండా మురళి మాత్రం ఎటువంటి సమస్య ఉన్నా సరే మాట్లాడి తేల్చుకుంటామని చెప్తున్నారు. కొండా సురేఖ మాత్రం ఖచ్చితంగా హైకమాండ్ మీద భరోసా పెట్టాను, హైకమాండ్ ఇదంతా కూడా చూసుకుంటుంది, సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నాను అని చెప్తున్నారు. సో మొత్తానికైతే ముగ్గురు 3 వర్షాలు చెప్తున్నారు, పొంగులేటి మరొక వర్షం చెప్తున్నారు, రోహిన్ రెడ్డి తనకు అసలు సంబంధమే లేదని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈ ఇష్యూ అయితే ఇంకా సాల్వ్ అయిందని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడనున్నారు. అనంతరం ఏం జరుగుతుంది అనేది మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్ యూ హేమ.